మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పిఆర్ అకాడమీ. ఈ వీడియో ద్వారా ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు రావడం జరిగింది. ఏంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అంటే, ఇప్పుడే ఈరోజు న్యూస్లలో, సోషల్ మీడియాలో, వాట్సాప్లో, టెలిగ్రామ్లో ఒక హల్చల్ చేస్తున్నటువంటి న్యూస్ ఏంటంటే, ఇదే ప్రతి ఒక్కరి మైండ్లో ఇది రన్నింగ్ అవుతుంది. డిఎస్సికి 2 నోటిఫికేషన్లు. ఏంటి ఈ 2 నోటిఫికేషన్లు అంటే, 2 సార్లు డిఎస్సి వస్తుందా, 2 సార్లు టెట్ రాస్తామా? ఇప్పటికే టెట్ గతంలో చాలాసార్లు నిర్వహించే 2011 నుంచి ఇప్పటి వరకు నిర్వహిస్తూనే ఉన్నారు, అందరూ రాస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు 2 డిఎస్సి నోటిఫికేషన్లు ఏంటి? 2 సార్లు నోటిఫికేషన్ వస్తుందా? మనం 2 సార్లు అప్లై చేయాలా? ఎగ్జామ్ 2 సార్లు రాయాలా? లేదా వాటన్ని ఒకేసారి ఉంటుందా? ఏంటి ఈ ప్రాసెస్? ప్రతి ఒక్కరు ఇలా సోషల్ మీడియా ద్వారా వస్తున్నటువంటి ప్రతి ఒక్క చిన్న వార్త కూడా అందరూ రియాక్ట్ అయిపోయి చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గిస్తున్నారు. మై డియర్ ఆస్పిరెంట్, ఇట్స్ మై హంబలీ రిక్వెస్ట్, ప్లీజ్ డోంట్ డిలే ఆన్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రిపరేషన్. ప్లీజ్ పే కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రిపరేషన్. ఇటువంటి న్యూస్లు ఏం వినొద్దు. నేను అనేది ఏంటంటే, గవర్నమెంట్ నుండి ఒక సరైనటువంటి రూపకల్పనతో ప్రతీది వస్తుంది. అది వచ్చినంత వరకు కాస్త వెయిట్ చేయండి. దేనికి ఆందోళన చెందొద్దు. ద పర్ఫెక్ట్ లైన్లో అయితే ప్రతి ఒక్క పాయింట్ వస్తుంది. గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓకే, ఏంటి ఆ పూర్తి వివరాలు అంటే, ప్రతి ఒక్క పర్సన్కి యూస్ఫుల్ అయ్యేలా, అర్థమయ్యేలా నేను ఇక్కడ వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఈ వివరణ తర్వాత మీరు ఎటువంటి కన్ఫ్యూజన్ చెందాల్సిన అవసరం లేదు. రైట్. ఏపీడిఎస్ 2024 నోటిఫికేషన్కి ఇచ్చేందుకు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ. సో నిన్న మనం చూస్తుంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ గారు ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి హైయర్ అథారిటీస్లో ఒక చర్చ జరగడం జరిగింది. గవర్నమెంట్ ఏపీలో ఉన్నటువంటి ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీడ్స్ ఏంటి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, తర్వాత ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే డిఎస్సి టోటల్గా ఏ స్కూల్లో ఎన్ని పోస్టులు అవసరం ఉంది, వీటి గురించి పూర్తి పరిపూర్ణమైనటువంటి సమాచారాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. అందుచేత డిఎస్సి ఇమీడియట్లీ ఇచ్చేందుకు వాళ్ళ ఒక కసరత్తుని చాలా వేగవంతంగా చేస్తున్నారు. అయితే దీంట్లో వాళ్ళ టార్గెట్ ఏంటంటే, డిసెంబర్ 10 నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేయాలి. ఎందుకంటే రానున్నటువంటి 2025 జాన్లో నారా లోకేష్ గారు ఒక మాట ఇచ్చారు, రానున్నటువంటి ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయబడుతుంది. ఆ జాబ్ క్యాలెండర్లో ఎన్ని వేల పోస్టులు ఉంటే ఏంటి అవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉంటుందని ఆల్రెడీ ఆయన చేపట్టిన ప్రజాకాలం యాత్రలో చాలా సందర్భంలో చాలాసార్లు ఆయన మాట ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఆ మాట కట్టుబడి ఉండి ఈరోజు ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. రైట్. మరి గత ప్రభుత్వం తప్పిదం కారణంగా 2 రకాల నోటిఫికేషన్. ఏటి తప్పు చేసింది అంటే, త్వరగా టెట్ నిర్వహించడము, నిర్వహించిన మరి కొద్ది రోజుల్లోనే డిఎస్సి అనౌన్స్మెంట్ చేయడం, డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించిన డేట్ ఇవ్వడం. సో టెట్కి డిఎస్సికి ఏమాత్రం టెట్కి మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ఏమాత్రం చదవడానికి సమయం ఇవ్వలేకపోవడం, అలాగే టెట్లో నిర్వహించిన ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా అనేక రకాలమైన పొరపాట్లు ఉండడం. సో ఇటువంటి వాటి అన్నిటి ద్వారా ఈ 2 నోటిఫికేషన్లు ఇప్పుడు విడుదల చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మరి 2 నోటిఫికేషన్లు అంటే ఎవరి కోసం? అందరి కోసమా అంటే, ఇప్పటి వరకు టెట్ రాయని వారికి, అంటే 2024లో ఎవరైతే జస్ట్ రిలీవ్ అయ్యారో, ఈ జూన్ మేలో ఎవరైతే రిలీవ్ అయ్యారో వారికి టెట్ నిర్వహణతో కలిపి డిఎస్సి నోటిఫికేషన్, అంటే మొదటి నోటిఫికేషన్ ఏంటి ఉంటుందంటే, ఇప్పటి వరకు టెట్ రాయని వారు, మరి ఎవరైతే ఇప్పటి వరకు టెట్ క్వాలిఫై కానివారు. ఓకే, ఇక్కడ 2 విషయాలు గమనించాలి. టెట్ పూర్తిగా రాయని వారు, రీసెంట్గా రిలీవ్ అయిన వారు, మరి ఇప్పుడు ఎపియర్తో ఉన్నవారు, మళ్ళీ టెట్లో క్వాలిఫై కానివారు.
కదండి. సో ఈ ముగ్గురు కోసం ఆలోచించి టెట్ నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు చేసింది. అయితే చాలామంది అభ్యర్థుల్లో ఒక గందరగోళం ఉంది. సార్ మేము టెట్ క్వాలిఫై, వాట్ ఈస్ ద నెసెసరీ టెట్ మాకు అవసరం లేదు, నాకు 130, 140, 145, 130 ఎబో నాది స్కోర్ ఉంది, నాకు టెట్ అవసరం లేదు అన్న విద్యార్థులకు ఇది గొప్ప న్యూస్. ఏంటంటే వారి మరియు టెట్ కోసం ఆలోచించకుండా, టెట్ కోసం మళ్ళీ ఆలోచించకుండా డైరెక్ట్ డిఎస్సికి అప్లై చేసి డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతారు. ఇప్పటికే టెట్ అర్హత పొందిన వారికి నేరుగా మెగా డిఎస్సికి మరో నోటిఫికేషన్, అంటే దీన్ని కలిపి ఒక డిఎస్సి నోటిఫికేషన్. మరి ఇప్పటికే ఎవరైతే క్వాలిఫై అయిపోయారో డైరెక్ట్గా వారు ఏం రాయవచ్చు, డిఎస్సికి ప్రిపేర్ అవ్వచ్చు. మరి టెట్ కోసం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దీని గురించి స్పష్టత, అందుకోసమే 2 రకాలమైనటువంటి నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ క్లారిటీ లేకపోవడం, అయితే ఈ నెల 30న 2 నోటిఫికేషన్లు విడుదల చేయనట్లు ప్రభుత్వం, అంటే యాక్చువల్లీ జూలై 1కి మనం అన్నాం, జూలై 1న టెట్ నోటిఫికేషన్ అని చెప్పడం జరిగింది. కానీ నిన్న జరిగినటువంటి సమావేశంలో నారా లోకేష్ గారితో జరిగినటువంటి సమావేశంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఈ నెల 30, అంటే ఇంకా చాలా వేగవంతంగా పనులంతా జరుగుతున్నాయి కాబట్టి 30న 2 నోటిఫికేషన్లు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. డిసెంబర్ 10 నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేలా ప్రభుత్వం ఆలోచిస్తుంది. డిసెంబర్ 10 నాటికి, అంటే ఇటు టెట్ నిర్వహణ జరుగుతుంది, టెట్ అప్లై జరుగుతుంది, నిర్వహణ జరుగుతుంది, అలాగే డిఎస్సి నోటిఫికేషన్ జరుగుతుంది, అప్లై జరుగుతుంది, ఎగ్జామ్ కూడా జరిగిపోతుంది, రిజల్ట్ అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎంత ఫాస్ట్గా జరుగుతుందంటే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి చాలా స్పీడ్గా అంతా వేగవంతంగా జరుగుతుంది. అలాగే డిసెంబర్ 10 నాటికి అపాయింట్మెంట్ ఇచ్చి మళ్ళీ రానున్న కొత్త జనవరిలో ఈ న్యూ ఇయర్లో న్యూ క్యాలెండర్లో మళ్ళీ డిఎస్సికి నోటిఫికేషన్ కోసమో లేదా ఎప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడానికి వాళ్ళు దీని యొక్క ప్రతిపాదన వాళ్ళ మైండ్లో అయితే ఉంది. రైట్. జిల్లాలోని స్థానికులలోని అంటే లోకల్ పర్సన్కి ఇక్కడ కూడా ఒక క్లారిటీ, లోకల్ నాన్ లోకల్, లోకల్కి 80%, నాన్ లోకల్కి 20% ఇవ్వడానికి ఆల్రెడీ ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. జిల్లాలోనే స్థానికులతో, అంటే ఎవరైతే స్థానికులై ఉంటారో, లోకల్ రెసిడెంట్ కలిగి ఉంటారో వారికి 80%, మరి నాన్ లోకల్ ఎవరైతే అప్లై చేస్తారో వారికి 20% ఇవ్వడం జరుగుతుంది. రైట్. మొత్తం ఎంతమా 16,347 పోస్టులలో మొత్తం భర్తీ చేయనట్లు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. అయితే పాఠశాల విద్యాశాఖ పరిధిలో భర్తీ కానున్న 13,661 టీచర్ పోస్టులు. ఓకే, పాఠశాల విద్యాశాఖ పరిధిలో, ఇది విద్యాశాఖ పరిధిలో ఉంది, ఇంకా వేరే పరిధిలో అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ మరి ఇక్కడ మనం ఈ టోటల్ 16,347 పోస్టులో మన స్టేట్ లెవెల్ ఉన్న పోస్టులు ఉన్నాయి, అలాగే బీసీ వెల్ఫేర్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ అండ్ మైనారిటీ వెల్ఫేర్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయి, మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ఈ వీటన్నిటికీ ఇతర స్టేట్ లెవెల్లో అంటే టీజీటీ, పీజీటీ అండ్ ప్రిన్సిపల్ అండ్ పీఈటీ, వీటితో పాటు మొత్తం పైన స్టేట్ లెవెల్ ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒకేసారి విడుదల, అంటే ఒకేసారి ఎగ్జామ్ రాయడానికి, అంటే ఒకే పీరియడ్లో షిఫ్ట్ వైజ్ ఉంటుంది, ఒకే పీరియడ్లో వీటన్నిటికీ ఎగ్జామ్ జరగడానికి నిర్వహించడానికి ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఈ ఎస్సీ సంక్షేమ శాఖలో టోటల్ భర్తీ కానున్న 439 పోస్టులలో భర్తీ చేయడానికి సంసిద్ధం. సో దీని గురించి ఎక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది గత వీడియోలో జిల్లాల వైజ్గా చెప్పడం జరిగింది. ఇక మనకి గతంలో మనం చేసినటువంటి టీజీటీ, అలాగే పీజీటీ, అలాగే ప్రిన్సిపల్, దీనికి సంబంధించినటువంటి జోన్ 1లో, జోన్ 2లో, జోన్ 1, జోన్ 3, జోన్ 4, ఈ 4 జోన్లో కమ్యూనిటీ బేస్డ్గా ఎక్కడ ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్కి ఎన్ని ఉన్నాయి గతంలో చేయడం జరిగింది. అయితే గతం కంటే ఇప్పుడు కొన్ని పోస్టులు పెరిగాయి కాబట్టి వాటికి మరికొన్ని జిల్లాలో, మరికొన్ని జోన్స్లో
మరికొన్ని పోస్టులన్నీ ఎడిటింగ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది వచ్చినటువంటి అప్డేట్ అంటే మరొక 1 వీక్లో అప్డేట్ వచ్చేస్తుంది. బిట్వీన్ 1 వీక్లో వచ్చిన తర్వాత మనం దీనికోసం అందుకోసం చెప్పాను కదా, నిన్న సమీక్ష చేయడం జరిగింది ఆల్రెడీ మంత్రి లోకేష్ గారితో. సో చేసిన తర్వాత ఈ అప్డేట్ అనేది వెరీ సూన్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. అప్పుడు మనం వీడియో చేసి ప్రతి ఒక్క అభ్యర్థికి యూజ్ఫుల్ కంటెంట్ అండ్ అవసరమైనటువంటి కంటెంట్ ప్రతి ఒక్క పర్సన్కి ఇవ్వడానికి నేనైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాను. మన ఛానల్లో లభ్యమవుతున్నటువంటి క్లాస్ అంటే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో స్కూల్ అసిస్టెంట్ ఎస్పెషల్లీ ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కోసమే మనం అందుబాటులో ఉంటున్నాము. మరి హెచ్జిటికి అయితే లేదు, హెచ్జిటికి కేవలం ఇంకా డిజైన్ చేయలేదు. సో కాబట్టి ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషే మన దగ్గర ఉంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో కంప్లీట్ కోర్స్ అయితే ఉంది స్కూల్ అసిస్టెంట్కి సంబంధించింది. స్కూల్ అసిస్టెంట్లో ఉన్న లిటరేచర్ పార్ట్, ప్రోజ్, పోయట్రీ, నావల్, డ్రామా, షార్ట్ స్టోరీ, అలాగే లిటరేచర్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్, గ్రామర్ పార్ట్, కాంటెక్చువల్ గ్రామర్, జనరల్ గ్రామర్, మెథడ్ పార్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఏప్లో పొందుపరచడం జరిగింది. కాబట్టి దయచేసి ఏప్లో ఉన్న కొన్ని వీడియోస్ చూసి నచ్చిన తర్వాత పర్చేజ్ చేసి మీ యొక్క ప్రిపరేషన్ వైపు మీరు అడుగులేసి రానున్నటువంటి ఎగ్జామ్లో మంచి మార్కులు సాధించి ఉద్యోగం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇంకేమైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తే మన ఛానల్లో ఖచ్చితంగా మీకు వీడియో రూపంలో అందుబాటులోకి మీ ముందుకు వస్తానని ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.